అబ్బబ్బా! ఎప్పుడు ఈ తోటకూర, పాలకూరనే అమ్మ స్పైసీగా ఏదన్నా చేయొచ్చు కదా అని అడిగిండ్రు మా పిల్లలు. నేనేమో భయపడుకున్నా. ఏ నాన్ వెజ్ చేయాల్సొస్తదో చికెన్, మటన్ అని జెప్పేసి. కాదు, టమాటా కర్రీ అడిగిర్రు. ఎందుకంటే మా పిల్లలకి టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం అన్నమాట. నేనేదో స్పైసీగా చేయమంటే ఏ మటన్, చికెన్ అడుగుతారో అని జెప్పేసి చాలా భయపడ్డా. ఎందుకంటే పండగకి, పబ్బానికి చేయడమే చాలా కష్టము. ఎందుకంటే నేను తినను కాబట్టి అది చేయాలంటే నాకు చుక్కలు చూసినట్టే అన్నమాట. సరే అని చెప్పేసి టమాటా కర్రీ అడిగిండ్రు కదా అని చెప్పేసి టమాటాలు ఒక 7, 8 కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. 2, 3 పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇక ఆయిల్ వేసేసి ఆనియన్స్, ఇక పచ్చిమిర్చి 2, 3 కట్ చేసి పెట్టుకున్నా కదా, అవి వేసేసిన అనమాట. కొద్దిగా పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసి కొంచెం ఎర్రగా అయిన దాకా ఉంచేసి ఇక టమాటాలు అయితే వేసిన అన్నమాట. టమాటా కర్రీ నేను చేసేదే ఎప్పుడో ఒకసారి. ఎందుకంటే టమాటా దాని విత్తులు ఉంటాయి కదా, హెల్త్కి మంచిది కాదు అని అంటారు. కిడ్నీలో రాళ్ళు వస్తాయి అట్లా అనేసరికి కొద్దిగా నేను భయపడతాను అన్నమాట. ఎందుకంటే చూసుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి ఇక కొంచెం మన జాగ్రత్తలో మనం ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది. కొన్ని తినకపోవడమే మంచిది అనిపిస్తుంది. ఇక సరే అని చెప్పేసి టమాటా కర్రీ అయితే చేసిన అన్నమాట. టమాటాలు అయితే కొంచెం సాల్ట్ వేసి కొద్దిసేపు మూసి పెట్టిన అన్నమాట. ఇక ఆ వేడికి ఆ ఆవిరికే మంచిగా ఉడికిపోయిందన్నమాట. ఇక కొద్దిసేపు ఇంకా కొంచెం 5 నిమిషాలు ఉడికినాక కొద్దిగా కారం పొడి అయితే వేసిన అన్నమాట. కారం పొడి వేసినాక ఇంకా కొద్దిగా ధనియాల పొడి అయితే ఇంట్లో లేదన్నమాట. ఇక ఉండలే అని చెప్పేసి కొద్దిగా కొబ్బరి పొడి అయితే ఉండే. కొబ్బరి పొడి అయితే ఒకటి కుడక ఉంటే కొంచెం మిక్సీకి పట్టేసి ఉంచుకున్నాను అన్నమాట. ఇక కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు ఉంటే వేసేసిన. ఇక టమాటా కర్రీ అయితే కారం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొద్దిగా కారం పొడి అయితే కొద్దిగా ఎక్కువనే వేసిన అనమాట. అది ఆయిల్లో ఉడికి ఆయిల్ పైకి తేలే వరకు అయ్యే వరకు బాగా ఉడికిస్తే మనకు మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు కొంచెం కర్రీ అనేది మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇక కర్రీ అయితే అయిపోయింది. ఇక నేనైతే టమాటా కర్రీ ఎక్కువ తినం, ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇక పిల్లలు అడిగినారు కాబట్టి చేయాల్సి వస్తుంది. ఇక టమాటా కర్రీ అంటేనే కొంచెం భయపడుకుంటూ చేస్తాను అన్నమాట. ఎందుకంటే కొన్నిసార్లు భయపెట్టిస్తారన్నమాట. టమాటా కర్రీ తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయి అట్లా ఇట్లా. సరే కర్రీ అయితే అయిపోయింది.